హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఈరోజు మాదైతే వంకాయ టమాటా కర్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, బయటకు ఎక్కువ వెళ్ళకండి. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ టైం అయితే ఏమైనా పనులు ఉంటే చూసుకుంటే మంచిది. చాలా అయితే ఇంట్లో ఉన్న మాకే చాలా వేడిగా అనిపిస్తుంది. అలాగా బయటికి వెళ్ళి జాబులు చేస్తున్న వాళ్ళు, తర్వాత ఏ పనులు ఉంటే చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. జాబ్కి వెళ్ళే వాళ్ళు అంటే మార్నింగ్ టైం వెళ్ళిపోతారు అనుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ వేసాను. వంకాయలు 1/4 kg వంకాయలు అనమాట. సింపుల్గా త్వరగా చేసేసుకోవడానికి కర్రీ అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాము. ఇందులో ఎండు చేప ఏమైపోయినా కూర అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలైతే వేగిపోయి ఇప్పుడు టమాటాలు ఇవి ఒక పెద్ద అయితే 3 సరిపోతాయి. ఇవి నేను 5 తీసుకున్నాను. ఈ టమాటాల వల్లే మనకి కర్రీ టేస్ట్ వస్తుందండి. పులుసు అయితే సూపర్ ఉంటుంది, గ్రేవీ కానీ పులుసు కానీ బాగుంటుంది అన్నమాట. మనం ఇగురులాగా అయితే మాత్రం టమాటా 1-2 వేసుకుంటే సరిపోతుంది, కానీ పులుసు కాబట్టి ఇందులో చింతపండు వేయం, ఇంకా ఇలాగే ఉడికించేసుకుంటే సరిపోద్ది. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కానీ లేదంటే మీరు వాడేది కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, అది కానీ వేసుకోవచ్చు. సరిపడినంత వేసుకోండి ఉప్పు. పసుపు 1/4 టీ స్పూన్. నేనైతే కూరలో పసుపు ఎక్కువ వేస్తానండి, మంచిది కదా దానికి. కారం తక్కువే వేస్తున్నానండి, ఇది 1/2 టీ స్పూన్ లెక్క వస్తుంది, చిన్నదన్నమాట. ఇది స్పూన్ తక్కువే వేసాను. మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోయామండి. ఇప్పుడు ఇదంతా కొంచెం సర్దుకున్న తర్వాత మీకు ఒకసారి అంతా ఇల్లంతా చూపిస్తాను. రెంట్కేనండి, ఓన్ హౌస్ కాదు. ఇది ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం అన్నీ వేసాం కదా, బాగా మగ్గిపోవాలి. టమాటాలు అవి బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుని అవి మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చక్క మెత్తగా అయిపోతాయి అవన్నీ. అప్పుడు మనం వంకాయలు వేసుకుందాం. వంకాయలు టమాటాలు అయితే మగ్గినాయండి, ఇంకా మగ్గాలి. వంకాయలు వేసుకుని మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇప్పుడు మగ్గిపోతాయి అన్నమాట. అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి. ఇందులో ఉంటే మీరు మామిడికాయ వేసుకోవచ్చు, ములక్కాయ వేసుకోవచ్చు, బాగుంటుంది పులుసు. వంకాయలు వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఇవి మగ్గించుకుంటే మూత పెట్టేసుకుని చక్కగా
మగ్గిపోతాయి. అప్పుడు మనకి ఒక గ్లాస్ కానీ గ్లాసున్నర వాటర్ కానీ పడుతుంది. ఇందులో పులుసు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ముక్క మునిగేంత వరకు వేసుకోవాలండి వాటరు. మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి మగ్గిపోయింది. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఎంతమందికి వంకాయ టమాటా ఇష్టమో కామెంట్ చేయండి. రాజమండ్రి వైపు అయితే పులుపు వేస్తారు, అంటే టమాటాలు తగ్గించుకుని చింతపండు వేస్తారు. విజయవాడ వైపు అయితే ఓన్లీ టమాటాతోనే వండుతారు, చింతపండు వేయరు. విజయవాడ, గుంటూరు అటు సైడ్ టమాటా ఎక్కువ వాడతారు కదండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. గ్లాస్ వేసాను, ఇంకొక అర గ్లాస్ వేసుకుంటే మనకేంటంటే గ్లాసున్నర వాటర్ వేసుకున్నాం అనుకోండి, అంటే ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ కర్రీ సరిపోతుంది. అంటే ఎక్కువ తినేవాళ్ళకి, కర్రీ ఎక్కువ తినేవాళ్ళకి. లేదు కొంచెం కొంచెం తింటారు కర్రీ అంటే మాత్రం ఒక 5 మెంబర్స్కి అలా వస్తుందండి కర్రీ. ఇదేంటంటే కొంచెం పులుసు చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకుని మనం ఆఫ్ చేసేసుకున్నాం స్టవ్. ఇంకా కొద్దిగా అవ్వాలండి పులుసు. ఇంకా కొంచెం ఉడికితే మనకి రెడీ అయిపోద్ది. లేదు ఇలా కావాలి పులుసు అనుకుంటే ఇలా కూడా ఆఫ్ చేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇంకా కొంచెం అవ్వాలి. ఇదిగోండి పులుసు అయితే చిక్కబడింది కదా, ఇలాగ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుంటే కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇంకా చిక్కబడుతుంది. ఇలా అయితే సరిపోతుందండి. ఓకే అండి, నాకైతే బాగా ఆకలేస్తుంది, నేనైతే తినేస్తాను. ఓకే బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.